నమస్కారం, నా పేరు శివారెడ్డి. నేను ఆటో ఫామ్ ఏరియా సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల్ ఎన్కేపల్లి గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ 4 ఎకరాలకి డ్రిప్ ఆటోమేషన్ చేసాం ఆటో ఫామ్ నుంచి. ప్రస్తుతం మనం గోవింద్ సార్తో ఉన్నాం. నమస్కారం. హలో రెడ్డి గారు. నేను గోవింద్ జాగీర్దార్. ఎన్కేపల్లి విలేజ్లో మాది ఇక్కడ భూమి ఉంది. ఒక 40 ఎకరాలు 50 ఎకరాల వరకు 400 ఏండ్ల సంది మాది. ఇది అన్సెస్ట్రల్ ల్యాండ్. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఇది చూస్తున్నాను. నేను చేసినప్పుడు సంది కొంచెం ఆటోమేషన్ చేయాలా, మనుషుల మీద ఇప్పుడు మనం డిపెండ్గా అయ్యేట పరిస్థితి లేదు. లేబర్ ఇక్కడ చాలా కష్టము. దాని గురించి ఆటోమేషన్ చేయాలనుకుని నేను ఇంటర్నెట్లో చూస్తే నాకు ఆటోఫామ్ అని ఒకటి తెలిసింది. లో కాస్ట్ బట్ ఎఫెక్టివ్ అని దాంట్లో వచ్చినప్పుడు నేను ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేస్తే సౌరభ్ గారు అనే వాళ్ళ ఆఫీసర్ నాకు కాంటాక్ట్ చేసి ఇక్కడ వచ్చి సర్వే గిట్ట చేసి ఫస్ట్ యాజ్ అ ట్రయల్ అని మేము ఈ 4 ఎకరాల దాంట్లోనే ఆటోమేషన్ విత్ 5 వాల్స్ చేసినమాట. ఇక్కడ మేము వేసిన పంట అంటే ఓన్లీ మల్టీ కటింగ్ గ్రాస్ ఫర్ అవర్ బఫెలోస్ ఫస్ట్ యాజ్ అ ట్రయల్ పర్పస్ అని. సో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను ఇది వాడుతున్నాను. వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఈ ఎక్కువ వాడేది రాలేదు, ఛాన్స్ దొరకలేదు. అయినా కానీ ఎక్కడన్నా కూర్చొని మొబైల్ ఫోన్ నుంచి ఎన్ని గంటలకు మీకు కావాలి, ఏ వాల్ కావాలి, ఎంత టైం కావాలి, మోటార్ నడుస్తుందా లేదా, పవర్ ఉందా లేదా, నీళ్ళు అందుతుందా లేదా, అలాంటి అన్ని మెసేజ్లు వస్తాయి. మీరు ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు మా గుమాస్తాగాడు ఉన్నాడు ప్రవీణ్ అని, ఆయన చాలా బాధపడింది ఇంతవరకు ఇక్కడ నీళ్ళు పోతుందా లేదా. ఈయన మా గుమాస్తా ప్రవీణ్. ఇప్పుడు ఆయన ఒట్టిగా ఒక సైకిల్ మీద ఇడికెళ్ళి అందాక రౌండ్ కొడతాడు. ఏ ప్లాట్కు నేను ఇచ్చినానో అది చూస్తాడు, నాకు ఫోన్ చేసి చెప్పేస్తాడు, సార్ నీళ్ళు సరిగ్గా వస్తుంది. ఇక ఆయన పని ఆయన చేసుకుంటాడు. మళ్ళీ 4 గంటల తర్వాత 5 గంటల తర్వాత మేము ఏం టైం ఇచ్చినామో ఆ టైం తర్వాత వచ్చి మళ్ళీ ఆ కోణం నుంచి చూసుకొని అంతటా కరెక్టు నీళ్ళు అందింది సార్, ఇక మళ్ళీ వారం వరకు ఇచ్చేది అవసరం లేదని చెప్తాడు. సో మాకు ఇది చాలా బ్రహ్మాండంగా అయిపోయింది. ఇప్పుడు వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ మ్యాన్ పవర్ అన్నమాట. అంటే ఈయన అయితే ఉండాలా కానీ ఇంకా ఇప్పుడు డైలీ లేబర్ మీద మేము ఇప్పుడు అంతా డిపెండ్ లేవు. ఫర్ ఇరిగేషన్ వేరే వర్క్లకు మేము మంది తీసుకొస్తాము, మా పని చేసుకుంటాము. మళ్ళీ ఇరిగేషన్ మాత్రం ఇప్పుడు రెగ్యులర్గా ఇది చేస్తున్నాం. ఇది సక్సెస్ఫుల్ అయినందని ఇప్పుడు మేము ఇంకొక మాది 4 ఎకరాలది ప్లాట్ ఉంది. 4-5 ఎకరాలు ఎంత ఉంది ప్రవీణ్? మామిడి తోట 5 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ మొత్తం మామిడి తోటకు ఇప్పుడు మేము ఇది ఆటోమేటిక్ ఇరిగేషన్ చేయాలని ఆ ప్లాన్తో మీకు పిలిపించినాం. ఇప్పుడు యూ ఆర్ టు సపోజ్ టు డూ ద సర్వే అండ్ గివ్ మీ ఎకనామిక్ కోట్. తప్పకుండా మా జేబుకు కూడా అది సహాయం ఉండాలి. అందుకే సార్ ఆటో ఫామ్ ఉంది. రైట్. సో వీ విల్ డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. మార్కెట్లో ఇన్ని బ్రాండ్లు ఉండగా మా ఆటో ఫామ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే అడిగారు. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను నెట్లో పోయినప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చాయి, కొటేషన్స్ కూడా వచ్చాయి. ఆ దానికి ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఒక 2-3 ముఖ్య విషయాలు దాంట్లో వచ్చినాయి అన్నమాట. వేరే బ్రాండ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. పర్ ఎకర్ 2 lakhs 2.5 lakhs అలా కాస్ట్ వస్తుంది. అగైన్ అది ఎలక్ట్రిసిటీ మీద కూడా డిపెండ్ ఉంటుంది. అండ్ అంతా సెంట్రలైజ్డ్ వాల్ ఒక తాన కంట్రోల్ పెట్టండి అని అట్లా కూడా ఉంటుంది. దానివల్ల మీకు పైప్ లైన్ ఆ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది. ఆటో ఫామ్కు నేను ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఏం చూసినానంటే ఇది టోటల్గా గ్లోబల్ అండ్ ఇట్ డజంట్ రిక్వైర్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎలక్ట్రిసిటీ. మీరు సోలార్ది ఒకటి ఇది పెడతారు, దాంట్లో ఆ సోలార్ పవర్ మీదనే అది పనిచేస్తుంది. అంటే మీ కంట్రోలింగ్ సిస్టమ్, మోటార్ అండ్ ఆల్ విల్ అల్టిమేట్లీ ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది, కానీ కంట్రోలింగ్ మొత్తము సోలార్ పవర్తోనే అవుతుందని చూస్తే అక్కడ పోయి నేను ఒక ఫామ్ చూసినప్పుడు ఒక పోల్ గిట్లా పెడతారు, దానికి ఒక చిన్న సోలార్ ప్యానెల్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన కంట్రోలు మీ వాల్కు ఉంటుంది. ఆ వాల్స్కు నంబరింగ్ గిట్ట తీసుకొని మనము యాప్ ఉంటుంది. ఆ యాప్లో వేసినప్పుడు ఈజీగా నీకు ఏ ప్లాట్ సెలెక్ట్ చేసేది ఉంది, ఆ వాలు ఏ మోటార్ సెలెక్ట్ చేసేది ఉంది. అంటే మీ దగ్గర 10 ప్లాట్లు ఉన్నాయి, 3 మోటార్లు ఉన్నాయి, ఒక మోటార్ నడచలేదు, ఒక మోటార్ కరెంటు లేదు,
సో యూ క్యాన్ ఇంటర్చేంజ్ అనమాట. ఈ మోటరు ఆ ప్లాటు ఈ మోటరు అట్లా ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కాస్ట్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది. అయినా కానీ కొంచెము డిస్కౌంట్ ఇవ్వాలని వాళ్ళకి జర ఎక్కువ గుంజులు ఆడాలి, అప్పుడే డిస్కౌంట్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. కానీ వెరీ ఎఫెక్టివ్ సిస్టమ్ అనమాట. థ్యాంక్ యూ సార్. మీరు ఈ ప్లాట్లో మీరు ఇన్స్టాల్ చేశారు. అవును. ఇది చూసి నెక్స్ట్ ప్లాట్లో కూడా మీరు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు. చేస్తున్నాం. సో ఈ వీడియో మన తెలుగు రైతులందరూ చూస్తారు. ఎస్. సో మీరు మా ఆటో ఫామ్ గురించి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? నేను చెప్పేది అన్ని రైతులకు ఒకటంటే, మీరు తప్పకుండా దీనికి ట్రై చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్. ఎక్కడ ఎంత నీళ్ళు కావాలనో అంతే మీరు ప్లాన్ చేసి ఇవ్వచ్చు. నో నీడ్ టు గివ్ ఎక్స్ట్రా వాటర్ ఆర్ లెస్ వాటర్ అకార్డింగ్లీ. కొన్ని పంటలు ఎక్కువ నీళ్లు పోతే కూడా పాడైపోతాయి. సో మీరు ఎంత కావాలంతనే ఇవ్వాలి. మళ్ళీ హ్యూమన్ డిపెండెన్సీ, లేబర్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మనుషులు లేరంటే మీరు కూడా ఎక్కడైనా అమెరికాలో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ ఏ ప్లాట్కు కావాలి మీరు ఇరిగేషన్ ఇవ్వచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది. ఈ అన్ని విషయాలు ఉన్నాయండి. అంటే మీ ఒక మనిషి ఇప్పుడు మాకు ఇంత దాంట్లో ప్రవీణ్ ఎంతమంది మనకు ఇరిగేషన్కు పెడుతుంటే మనము 2 to 3 people ఎవ్రీడే. నలుగురు ఇన్ 40 acres. యూ కెన్ సే ఇంచుమించు 20 ఎకరాలు పంట ఉంటుండే, 20 ఎకరాలు ఒట్టిగా పడి ఉంటుంది. ఆ 20 ఎకరాలకు ఇరిగేషన్ చేయాలంటే మినిమం 2 to 3 people, కొన్నిసార్లు 4 కూడా ఇరిగేషన్ వర్క్ మీదనే ఉండాల్సింది. ఇప్పుడు అట్లా ఏం లేదు. మేము ఇరిగేషన్ మా సిస్టమ్తోనే చేస్తారు. ఆ 4 మంది ఇప్పుడు వేరే పనులు చేసుకుంటారు అన్నమాట. కలుపు తీయడం, ఇది అది అలాంటి వేరే పనులు ఉంటాయి. అవి ఇరిగేషన్ మీద ఒక మంచి పెట్టేది ఇప్పుడు బాధ్యత లేదు. సో ఇప్పుడు మీకు దీని ఎకనామిక్స్ చెప్పాలంటే, ఇది ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఈ 4 ఎకరాలకు ఒక్క మనిషి యావరేజ్ మీరు పెట్టుకుంటే మినిమం 15,000 పర్ మంత్. నాకు ఈ 4 ఎకరాలకు పెట్టేది ఖర్చు వచ్చింది ఇంచుమించు 1.5, దానికంతా కొంచెం తక్కువనే ఉంది. ఇంకొక 60-70 వేలు అంటే ఆటోమేషన్ది 1.5 వరకు వచ్చింది. ఇంకొక 50-70 వేలు వరకు పైప్ లైను ఇది అదంతా 1 లక్ష అనుకోండి. సో టోటలు 2 లక్షలన్నర అంటే 15,000 శాలరీతో మీరు పెట్టుకుంటే కూడా విదిన్ 2 years ఐ విల్ రికవర్ దాట్. దట్ ఈస్ ద ఎకనామిక్ అడ్వాంటేజ్ అనమాట. ఆ మనిషికి మేము తీయలేదు, కానీ ఇప్పుడు ఆ వేరే పని మేము చేసుకుంటున్నాం. అట్లా ఇప్పుడు ఇంకొక వేరే దాంట్లో అడ్వాంటేజ్ అంటే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు లేబర్ ఉంటే మీరు డే టైంలోనే ఇవ్వాలి, రాత్రి గిటా రారు. పవర్ మన దగ్గర ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, ఇప్పుడు లాస్ట్ 10 years బాగానే ఉంది, అంత ప్రాబ్లం లేదు. కానీ ఇంతకుముందు ఓన్లీ 4 hours or 6 hours, దట్ కూడా సైకిల్ ఉంటుంది. ఒక వారం మార్నింగ్, ఒక వారం పగటికి, ఒక వారం రాత్రికి. అట్లా ఉన్నప్పుడు చాలా కష్టమవుతుంది. ఇక్కడ అట్లా లేదు. మీరు ఏ టైంకి వస్తుందో ఆ టైంకు మీరు షెడ్యూల్ వేసుకొని మీ ఇరిగేషన్ చేసుకోవచ్చు. ఆ షెడ్యూల్ టైంలో కూడా కరెంటు పోయిందనుకోండి, ఏమైనా బాధ వచ్చి ఇరిగేషన్ ఆగిపోయిందంటే అది అక్కడే నోట్ చేసుకుంటుంది. సో టోటల్ మీరు 4 hours ఇచ్చిండ్రు అనుకోండి, 2 hours తర్వాత ఒక 2 గంటలు కరెంటు పోయింది. ఆ కరెంట్ వచ్చినాక మళ్ళీ 2 గంటలు అది నడిచి మీరు ఇచ్చిన 4 గంటల షెడ్యూల్ అది కంప్లీట్ చేస్తుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే మీరు రాత్రి కూడా ఇరిగేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడు కరెంట్ ఉంది, ఎప్పుడు మీకు సప్లై ఉందో ఆ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. సో మీరు ఇక్కడ ఈ 4 ఎకరాల ప్లాట్లో మా ఆటోమేషన్ డివైస్ ఇన్స్టాల్ చేసుకున్నారు. అవును. కానీ మీ మోటారు ఇక్కడ నుంచి దాదాపు 1 అది కూడా ఒక విషయం నేను మర్చిపోయాను. మీరు అడిగారు, మంచి చేశారు. నాది 40-50 ఎకరాలు ఉంది, అది కూడా ఇట్లా పొడుగులో ఉందని. మా మోటార్ ఆల్మోస్ట్ నేను అనుకుంటా 0.75, 1 kilometer కంత తక్కువ ఉంది, కానీ 0.5 kilometer కంత ఎక్కువ ఉంది. అంత దూరం ఉన్నాక కూడా నాకు ఇప్పుడు లాస్ట్ 6-7 months నేను వాడుతున్నాను, ఆ ప్రాబ్లం రాలేదు. నడమ ఒకటి అడిషనల్ ఒక పోల్ సిగ్నల్ గురించి వేసినామంతే బాయి దగ్గర. సో ఆల్మోస్ట్ అప్ టు 1 kilometer అది కవర్ చేస్తుంది. అది ఒక గొప్ప విషయం అది. సో మీకు వెల్ ఒక తాన ఉంది, బోర్ ఒక తాన ఉంది. వ్యవసాయం చేసేటోళ్ళకి అందరికీ తెలుసు, మీకు ఇక్కడే బోర్ కావాలంటే అక్కడ నీళ్ళు లేదని వాడు చెప్తాడు. జియోలాజిస్ట్ ఏదో వచ్చి పాయింట్ చూపిస్తాడో, ఆయన ఎక్కడో వేరేది ఎక్కువ చూపిస్తాడు, ఇక్కడ నీళ్ళు ఉంది. మనం అక్కడే బోర్ వేస్తాం. ఇక అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ వరకు రావాలి, పైప్ లైను అది అలాంటి దాన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
విన్నారు కదా గోవింద్ గారు చెప్పింది. సార్ లాంటి పెద్ద రైతులే కాదు, చిన్న రైతులు కూడా, అరెకరం ఉన్న రైతు, ఎకరం ఉన్న రైతు, మధ్యకారు రైతులు అందరూ ప్రతి ఒక్కరు మన ప్రోడక్ట్ ఎఫర్ట్ చేయగలరు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మీ పొలాన్ని ఆటోమేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.